పాటలు పాడాలన్నా, వినాలన్నా ఎవరికిష్టం ఉండదు? మనందరికి ఇష్టమే కదా! అయితే ఇవాళ తన మధురమైన స్వరంతో మనందరిని ఆకట్టుకుంటున్న ఒక సింగర్ మనతో ఉన్నారు. సౌమ్య గారు. వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్. థాంక్ యూ. యాహ్! ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ ఆల్ ఆఫ్ ద సడెన్ పాటల దాని గురించి ఏమి అడగను. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఓకే. మీ బ్యాక్‌గ్రౌండ్. మీరు ఎక్కడ పుట్టినరు? ఎక్కడ పుట్టి పెరిగినారు? ఐ మీన్ బోర్న్ అండ్ బాట్ అప్ ఎక్కడి నుంచి? ఓకే. యాక్చువల్లీ ఐ యామ్ బోర్న్ ఇన్ ఒంగోల్. బట్ పుట్టినప్పటి నుంచి హైదరాబాదే. కంప్లీట్‌లీ హైదరాబాద్‌లోనే. ఓకే. ఫాదర్ ఇక్కడే ఎస్పీగా వర్క్ చేస్తున్నారు. ఓకే. సో, ఇక్కడే అనమాట స్టడీయింగ్, స్కూలింగ్, కాలేజ్ ఎవ్రీథింగ్ ఇక్కడే. మొత్తం ఇక్కడే. యాహ్! మొత్తం ఇక్కడే. ఓకే. సో, ఎట్లొచ్చినారు మీరు? అంటే సింగింగ్ బ్యాక్‌గ్రౌండ్‌కి పాటలు పాడాలని మీది అదొక ఎయిమా? ఏమంటే యాక్చువల్లీ నాకు గూడా ఇదొక ఎయిమ్‌గా పెట్టుకోలేదు. బట్ పాడగా ఐ మీన్ చిన్న చిన్న కాంపిటీషన్స్‌లో పాడుతూ, స్కూల్స్‌లో అలా పాడుతూ కొంచెం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట నాకు గూడా. సో, అలా కొంచెం ఇటు సైడ్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. అలా ఇది నా ప్యాషన్ అండ్ ప్రొఫెషన్‌గా అలా కంటిన్యూ అయిపోయింది. ఓకే. యాహ్! సో, ఎవరైనా ఉన్నారా? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎవరైనా పాటలు ఇష్టంగా పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాహ్! ఉన్నారండి. ఓకే. మదర్ సైడ్ అండ్ ఫాదర్ సైడ్ ఇద్దరు సైడ్ ఉన్నారు. ఫాదర్ సైడ్ వచ్చేసి మా తాతయ్య చాలా బాగా పాటలు పాడతారు. అండ్ మదర్ సైడ్ వచ్చేసి మా తాతయ్య అండ్ మా పిన్ని ఇద్దరు చాలా ఓకే. బాగా పాడతారు. మా పిన్ని కూడా ఒక కాంపిటీషన్‌లో పాడింది హ్మ్. ఆల్రెడీ. అండ్ దట్స్ ఇట్. ఒక కాంపిటీషన్‌లో విన్ కూడా అయింది. సో, అలా నాకు వారసత్వం వచ్చింది అని ఇంట్లో అంటుంటారు. ఓకే. యాహ్! సో, ఎవరు మీ ఇన్‌స్పిరేషన్ మరి? ఫ్యామిలీ పరంగా చూస్తే ఇన్‌స్పిరేషన్ ఎవరంటావు మరి? ఫ్యామిలీ పరంగా అయితే మా పిన్ని. మీ పిన్నే. యాహ్! మా పిన్ని. ఓకే. సో, తను గూడా సమ్ ప్లేబ్యాక్ సింగర్ ఏదన్నా అట్లా ఉండేనా? కాంపిటీషన్స్‌లో పాడింది ఆల్రెడీ. ఓకే. ఒక కాంపిటీషన్‌లో మనో గారు, చిత్ర గారు తను వాళ్ళకి దానికి జడ్జెస్‌గా ఉంటే తను అందులో ప్రైజ్ కూడా విన్ అయిందంట. ఓకే. సో, స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ షీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్. ఓకే. సో, మీరు గూడా ఏదో కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ జేసి ప్రైజ్ విన్ అయినారు యాహ్! అన్నట్టని విన్నాను. ఏ కాంపిటీషన్ అది? మెనీ కాంపిటీషన్స్ అండి. ఒక్కటని కాదు. మెనీ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగర్ ఆఫ్ తెలంగాణ టైటిల్ విన్నర్‌ని నేను. ఓకే. అండ్ వాయిస్ ఆఫ్ హైదరాబాద్‌లో టాప్ 10 లిస్ట్‌లో నేను ఒకదాన్ని ఉన్నాను. అండ్ మెనీ కాంపిటీషన్స్ ఇలా ఉంటాయి కదా! మెనీ కాంపిటీషన్‌లో అలా పార్టిసిపేట్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్‌లో కూడా ఐ వన్ ద ఫస్ట్ ప్రైజ్. ఓహ్! నైస్. యాహ్! నైస్. సరే. అయితే ఇప్పుడు 'వాయిస్ ఆఫ్ హైదరాబాద్‌లో' ఆ 10 మెంబర్స్‌లో మీరొక్కరని చెప్పినారు. యెస్. ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిచ్చింది మీకు? వెరీ యాక్చువల్లీ మిక్స్డ్ ఫీలింగ్. యాక్చువల్లీ నేను టాప్ 10 లిస్ట్‌లో అనంగానే కళ్ళల్లో టీయర్స్ వచ్చేసాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఔట్ ఆఫ్ హ్యాపీ టీయర్స్ ఇంకా అలా వచ్చేసాయి. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ ఓకే. ఐ యామ్ ద వన్ అని చెప్పి వెరీ హ్యాపీ. వెరీ ఓకే. హ్యాపీ. సో, ఆ 10 మెంబర్స్‌లా ఏ ప్లేస్ తీసుకున్నారు మరి? అంటే వాళ్ళు లిస్ట్ అలా చెప్పలేదు. జస్ట్ ఇలా వరుసగా చెప్పారు. దెన్ థర్డ్ రౌండ్‌లో ఇంకా కొంచెం అటు ఇటు అయి డిస్‌క్వాలిఫై అయిపోయాను. ఓకే. బట్ లిస్ట్ అలా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పలేదు. బట్ ఔట్ ఆఫ్ 10 మెంబర్స్ ఐ యామ్ ద వన్. మీరొకరు. మీ పాడిన పాటలల్లా హ్మ్. ఫస్ట్ అన్ని మెలోడీ పాటలు పాడిర్రు అని జెప్పారు. అవునండి. అన్ని ఫోక్ గూడా వాడతారు, మెలోడీ గూడా వాడతారు. యెస్. కాకపోతే మీకు ఆపర్చునిటీ ఏందంటే మెలోడీ ఎక్కువ సాంగ్స్ వచ్చినాయి పాడే దాంట్లలో అని అవును. జెప్పినారు. అవును. దాంట్లో మీకు ఇష్టమైన పాటేది? మెలోడీ పాటలల్ల? నేను పాడిన సాంగ్స్‌లోనా? హ్మ్. నేను పాడిన సాంగ్స్‌లో అయితే ఇప్పుడు రీసెంట్‌గా 'ప్రేమ కడలి' మూవీలో ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఓకే. అది నా ఫేవరెట్ యాక్చువల్లీ. పాడతారా? మెరుపుల చెలి నన్ను చేరావే మేఘమల్లే కరిగించావే చినుకుల నా మనసే మార్చేసావులే కళ్ళకి నువ్వు తెగ నచ్చావే గుండెతో గుసగుసలాడావే జంటగా ఏడడుగులు నడిపించావులే నువ్వు నా కోసమే పుట్టేసావని చెప్పేసింది ఆకాశమే నిన్నే చేరగా అంతా మాయగా భలే గుండె ఆనందమే హరివిల్లేదో దిగి వచ్చే నన్ను కోరి దిరిజల్లేదో కురిపించే ప్రేమగా చిత్రంగుంది నాకంతా
వావ్, చాలా బాగుంది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇచ్చిర్రో మీకు వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అని. నైటింగేల్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇవ్వచ్చులేండి మీకు. ఓకే,